వివాహాన్ని గురించి లేకపోతే పెళ్లిని గురించి వాళ్ళకున్న అవగాహన లేకపోతే అభిప్రాయం. పెళ్ళిని గురించి ఎంతవరకు వాళ్ళకి అవగాహన ఉంది అని ఒకవేళ మీరు అడగండి, వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మీరు ఎవరినైనా అడగండి. ఎందుకు ఇప్పుడు పెళ్ళి చాలామంది పెద్దోళ్ళు అయ్యారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళైన వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు అని అడగండి వాళ్ళని. కాసేపు ఆలోచన చేస్తారు. అవును కదా, ఈ ప్రశ్న ఎప్పుడు రాలేదు కదా అని ఆలోచన తప్పకుండా వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో వాక్యం ఏమంటుందంటే, అది సంఘాన్ని గురించి ప్రభువుని గురించి చెప్పిన వివాహ సందర్భంలో భక్తుడైన పౌలు ఒక మాట అన్నాడు, ఇది మర్మం అని అన్నాడు. వాస్తవానికి వివాహం కూడా మర్మమే, అర్థం చేసుకోవడం కష్టం. అర్థం కానప్పుడు, వివాహాన్ని గురించి సరి అయిన అవగాహన లేనప్పుడు, ఇక్కడ కూర్చున్నారు కొంతమంది నెమ్మది లేని వాళ్ళు. మీ భార్యలతో మీకు సఖ్యత లేదు, మీ భర్తలతో మీకు సఖ్యత లేదు, నెమ్మది లేక వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు, గత్యంతరం లేక అట్లాగే కొనసాగుతున్నారు, పిల్లల కోసం సంసారాలు చేస్తున్నారు, సమాజంలో పరువు పోతుందని కలిసి ఉంటున్నారు. కానీ వాస్తవానికి ఈ అందమైన వివాహ వ్యవస్థలోని మాధుర్యాన్ని, ఆనందాన్ని అనుభవించే వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని భారతి కిరణ్, నేను మాటికి వెనక్కి తిరిగి చూడలేను, తిరిగేంత ఫ్లెక్సిబుల్ బాడీ కూడా కాదు నాది, రైట్. అందుకని మీరు కూడా గుర్తుంచుకోండి, వివాహానికి సంబంధించిన కనీస అవగాహన. ఈ వివాహం మనకు అర్థం కావాలంటే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడే తెలియచేయాలి. వివాహాన్ని గూర్చినటువంటి స్పష్టమైన వివరణ వాక్యము తప్ప మరి ఏ వ్యక్తి ఇవ్వలేడు, మరి ఎవరు ఇవ్వలేడు. అందుకని వాక్యం దగ్గరికి వెళ్దాం. వివాహాన్ని సరిగా అర్థం చేసుకోగలిగితే, ఈ మర్మాన్ని సరిగా మనం అర్థం చేసుకోగలిగితే సమస్యలు ఉండవు. చాలా హ్యాపీయెస్ట్ అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు ప్రభు అయిన ఆ తండ్రి అయిన దేవుడు సృష్టిని చేసినప్పుడు మొదటి అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక దినం చేస్తేనే ఆయన ఏమన్నాడు, మంచిది 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 అన్నాడు. కానీ పెళ్ళైన తర్వాత ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన చాలా మంచిది అని అన్నాడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు, ఇద్దరు కూడి ఉండుట మేలు అని రాస్తాడు. ఇద్దరు కూడి ఉండుట మేలు అని రాస్తాడు. బైబిల్ అంటుంది, చెప్పండి, వివాహం, అమ్మా వినాలమ్మా, వినాలి. బైబిల్ అంటుంది వివాహం మంచిది అంటుంది, వివాహం మేలు అంటుంది. కానీ దానికి భిన్నంగా నేటి దినాలు వివాహ జీవితంలో సవాళ్ళు ఎదుర్కొంటున్న అనేక మంది ఉన్నారు. చాలా సమస్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇది వారికి మనకి అందరికీ ఉపయోగపడుతుంది. విశేషంగా కొత్తగా వైవాహిక వ్యవస్థలో ప్రవేశిస్తున్నారు ఇద్దరు యవనస్తులు, వారికి మరింత ఉపయోగపడుతుంది. అందుకని దయచేసి మనసు పెట్టి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాం. మరొక విషయం గుర్తుంచుకోండి, ఈ ఛాలెంజెస్కి కారణం ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో. ఇది వర్తమానం కాదు, నేను ఊరికొక మాట చెప్తున్నాను. వైవాహిక జీవితంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో, అత్యధికమైన అంచనాలతో లోపలికి ప్రవేశిస్తారు. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ అంచనాలన్నీ తారుమారైపోతాయి. భార్య ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఊహించుకొని వస్తాడు. నా భర్త ఇలా ఉంటాడు, లేకపోతే ఆ హీరో మాదిరో, లేకపోతే ఇట్లానో, ఆయన నాకు పొద్దున్నే కాఫీ తెచ్చిస్తాడు. సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ అంచనాలతో నేను అలిగితే వచ్చిన అలగం తీరుస్తాడు లాంటి ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. ఎక్కడో చూసింటారు కదా. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా భార్యాభర్తలు కొంతమంది కనపడతారు. ఆ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. వచ్చిన తర్వాత వ్యక్తులలో ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి, అంటే అసంపూర్ణతలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, లోపాలు ఉంటాయి. లోపాలు ఉన్నప్పుడు వీళ్ళ అంచనాలు, వీళ్ళలో కనిపించే లోపాలు రెండింటిని బేరుజు వేసుకున్నప్పుడు, అమ్మా ఓమా మాట్లాడదండి.
అంచనాలతో ప్రవేశించినప్పుడు, వాళ్ళల్లో ఉన్న లోపాలని చూసుకున్నప్పుడు నిరుత్సాహపడతారు, నీరు గారిపోతారు, ఒక రకమైనటువంటి వైరాగ్యంలోనికి ప్రవేశిస్తారు. అందుకనే అద్భుతమైన అందమైన వైవాహిక జీవితపు ఆనందం సంపూర్ణంగా లోపాలు లేని వ్యక్తుల మధ్య కొనసాగేది కాదు. ఒకరినొకరు క్షమించుకొని సంరక్షించుకునే వ్యక్తుల మధ్య కొనసాగేది వైవాహిక జీవితం. ఎన్ని ఎక్కువ సార్లు మీరు క్షమించుకుంటారో, ఎన్ని ఎక్కువ సార్లు మీరు ఒకరినొకరు సంరక్షించుకుంటారో, క్షమించుకుంటారో, అంత ఆనందం ఉంటుంది. అంతే వైవాహిక జీవితం అంటేనే క్షమాపణ. ఇప్పుడు ముసలోళ్ళని అడగండి, వాళ్ళు ఎన్నిసార్లు క్షమించుకునేటారు? నీ భార్యను ఎన్నిసార్లు క్షమించావంటే లెక్కలేని సార్లు అని చెప్తారు వాళ్ళు. ఏమా మీ ఆయన ఎన్నిసార్లు క్షమించావంటే లెక్కలేని సార్లు అని చెప్తారు. లెక్కలేని సార్లు క్షమించుకోవడమే వైవాహిక జీవితం. అంతే, కండిషన్స్ కాదు, నిబంధనలతో కొనసాగేది కాదు. అందుకని ఈ సమస్యాత్మకమైనటువంటి ఈ ప్రస్తుత ప్రమాదకరమైన ప్రపంచంలో అందమైన వివాహ వ్యవస్థ అద్భుతంగా కొనసాగాలంటే మనకు అర్థం కావాల్సినవి ఒక 3 సంగతులు మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం చదివాం కదా 3 వచనాలు. ఆ 3 సంగతులు ఆలోచన చేసి నేను వర్తమానాన్ని ముగిస్తాను. మొదటిది మనం చూద్దాం, చూడండి, వెనకలు వద్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చివరి లైన్ చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చివరి లైన్. ఆమె నీ తోటిదై నీ నిబంధనకు పాత్రురాలు కదా అను. సో మొట్టమొదటిది ఏంటంటే, వివాహం అన్నది ఒప్పందం కాదు. ఇట్స్ నాట్ అన్ అగ్రిమెంట్. వివాహం అన్నది కోవనెంట్, అంటే నిబంధన. నిబంధన అంటే సడలించటానికి వీలు లేని నిబంధన. బైబిల్లో చాలా నిబంధనలు ఉన్నాయి. అబ్రహాముతో నిబంధన చేశాడు, ఎన్నడూ ఆయన సడలించలేదు. దావీదుతో నిబంధన చేశాడు, నోవహుతో నిబంధన చేశాడు. నిబంధన అంటే అర్థం ఏంటంటే, ఇక ఎన్నటికీ నేను దీనిని మీరను, ఈ నిబంధనలోనే ఈ నిబంధనకు లోపడే నేను బ్రతుకుతాను. నిబంధన అంటే విడదీయరానిది, విడిపించుకోలేనిది, వదిలిపెట్టనిది అని అర్థం. క్రొత్త నిబంధన మనకు బాగా తెలుసు. పాత నిబంధనలో చాలా నిబంధనలు ఉన్నాయి. నిబంధన అంటే అర్థం ఏంటంటే, ఇక ఎన్నటికీ ఒకరిని విరిచి ఒకరు వేరు కావటానికి వీలు లేనిది అని అర్థం. వివాహం అన్నది నిబంధన. ఇది ముందు అర్థం కావాలి. వివాహం అన్నది నిబంధన, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి కోవనెంట్. ఇది కోవనెంట్ రిలేషన్షిప్. ఈ నిబంధన అన్నది దేవుడు ఏర్పాటు చేసింది, అక్కడే ఉంది. అది నీ తోటిదై నీ నిబంధనకు పాత్రురాలు కదా. అంటే బైబిల్ వివాహాన్ని ఎట్లా చూస్తుంది? సామాజిక ఒప్పందం కాదు, న్యాచురల్ అగ్రిమెంట్ కాదు. ఇదేంటి చెప్పండి? నిబంధన. నిబంధన అంటే అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు ఓడిపోయినా అబ్రహామును విడిచిపెట్టరు. దావీదుకు దేవుడు చేసినటువంటి నిబంధనను, దావీదు పిల్లలు నీచమైన, అసహ్యమైన, ఘోరమైన కార్యాలు చేసిన దావీదుకు చేసిన నిబంధనను ఆయన విడిచిపెట్టరు. మనతో కూడా కొత్త నిబంధన చేశాడు ఆయన. ఇది నా నిబంధన రక్తం అని అన్నాడు. ఆయన కార్చిన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు, తన కుమారులుగా స్వీకరించాడు. ఇక మీరు ఎన్నటికీ నా కుమారులు కారు అని ఎప్పటికీ ఆయన అనడు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్, శాశ్వత కాలం. పరలోకపు తండ్రికి మనము కుమారులమే. కుమారత్వం పోదు, రక్షణ పోదు. చాలా మంది రక్షణ పోతుంది అంటున్నారు. రక్షణ పోదు, నిబంధన పోదు. ఆయన మనల్ని ఎన్నటెన్నటికీ తన కుమారులుగానే చేసుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, భారతి కిరణ్ వివాహం ద్వారా నిబంధన చేసుకుంటున్నారు. భారతి ఎన్నటెన్నటికీ కిరణ్కి భార్య. ఇదేంటి చెప్పండి? నిబంధన. సవాళ్ళు వస్తాయి, సమస్యలు వస్తాయి. విడాకులు అన్నది దేవుని ప్రణాళికలో లేదు. విడాకులు దేవుని ప్రణాళికలోనే లేదు. వారి కాఠిన్యాన్ని బట్టి చెప్పాడు ఆయన.
ఇది నిబంధన. వారు సవాళ్ళు వస్తాయి, సమస్యలు వస్తాయి, క్షమించుకోవాలి, సర్దుకోవాలి. ఇది తప్పదు. వారు నిబంధన చేస్తున్నారు ఇక ఎన్నటికి. దానికి ఒక మంచి ఉదాహరణ లేఖనాల్లో మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం మీకు తెలుసు, బట్ నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి అధ్యాయం 6వ వచనం. మొదటి అధ్యాయం 6వ వచనం. యెషయి రాజైన దావీదును కనెను, దావీదు భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. కరెక్ట్ అని చదివింది. ఎవరు భార్య ఆమె? కొత్త నిబంధనలో వంశావళిలో రాస్తున్నప్పుడు బత్షెబాను ఎవరి భార్యగా చూస్తున్నాడు దేవుడు? నేటికి కొత్త నిబంధనలో సైతం పరిశుద్ధాత్మ దేవుడు బత్షెబాను దావీదు భార్య అని రాయించాలయన. ఏమని రాయించాడు? ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. అజ్ఞాన కాలాలను దేవుడు చూచిచున్నట్టున్నాడు. ఊరియా ఎన్నటికీ, క్షమించండి, బత్షెబా ఎన్నటికీ ఊరియా భార్యనే. దావీదు ఆమెను రెండవసారి వివాహం చేసుకున్నా బత్షెబా ఎన్నటికీ ఊరియా భార్యనే. దేవుడు కొత్త నిబంధనలో అలానే చూశాడు ఆమెని. అర్థం చేసుకోండి, ఇది నిబంధన, దేవుడు చేస్తున్న నిబంధన. దానిపైనే మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో 14వ వచనంలో యెహోవా సాక్షి ఆయన అని ఉంటుంది. మరి ఈ నిబంధనకు సాక్షులు ఎవరు? సంతకాలు చేసేది ఎవరు? సాక్షి సంతకాలు. ఇప్పుడు ఇద్దరు వస్తారు కదా ఇక్కడికి, వాళ్ళు కాదు. అక్కడ ఏమనుంది? యెహోవా సాక్షి ఆయన. మీ ఇద్దరు ఇప్పుడు నిబంధన చేసుకుంటారు. ఇతరులను వల్లక, కలిమి అయినా లేమి అయినా, ఆరోగ్యమందు వ్యాధి అందు, ఎప్పటి వరకు? ఆ మరణము మనలను వేరు చేయు వరకు. మరణము మనల్ని వేరు చేయు వరకు అని నిబంధన చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం చాలాసార్లు అనుకుంటున్నాం ప్రమాణాలు. అమ్మా బాగా వినండి, క్రైస్తవ వైవాహిక జీవితాలలో నిబంధనే ప్రామాణికం. ఇక మీరు మిగతావి కడతారు, తొడుగుతారే, అవి గుర్తులంతే. ఇది క్రైస్తవ వివాహ పద్ధతి. నిబంధన అయ్యింది అంటే వాళ్ళిద్దరి మధ్య ఒడంబడిక అయిపోయిందంటే పెళ్లి అయిపోయింది, అంతే అయిపోయింది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఇంకేం అక్కర్లా, వేసుకోవాల్సిన అక్కర్లా, తొడుక్కోక్కర్లా, పెళ్ళి అయిపోయింది. ఇవి గుర్తులు, మిగిలినవి ఏవైనా గుర్తులు మాత్రమే. మీరు కట్టేది కానీ, మీరు ధరింపజేసేది కానీ ఏవైనా గుర్తులు కానీ, అవి మన బలహీనతను బట్టి మనకంత వెలిగింపు లేదు కాబట్టి మనం దాన్ని కొనసాగిస్తున్నాం. కానీ పెళ్లి ప్రమాణాలతోనే, నిబంధనతోనే వివాహం అయిపోతుంది. ఇక అయిపోయింది. వారిద్దరు భార్యాభర్తలు. సాక్షి ఎవరు? దేవుడే సాక్షి. సాక్షి అంటే ఎవరు? ఒక 2 వచనాలు చదువుదామా త్వరగా. ఆదికాండం 31వ అధ్యాయం 48వ వచనం చూడండి. ఆదికాండం 31వ అధ్యాయం 48వ వచనం, తర్వాత 50వ వచనం కూడా చూడండి. నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండును. కాబట్టి దానికి గలేదని పేరు పెట్టాను. ఎవరెవరికి మధ్య? నాకును నీకును. వాస్తవానికి ఇది అల్లుడు మామకు సంబంధించినటువంటి సాక్షి కుప్ప. వాస్తవానికి ఇద్దరి మధ్య ఆయన ఎలా ఉంటాడు? సాక్షిగా ఉంటాడు. 50వ వచనం కూడా చూడండి. నా కుమార్తెలు గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకుని నన్ను చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి. దేవుడే సాక్షి. ఏమి జరిగేది పైన ఉంటుంది. నీవు నాకు హాని చేయకుండా, నా దగ్గరికి రాకుండా ఎవరు సాక్షి? దేవుడే సాక్షి. అర్థమైందా? లాబాను యాకోబుకు హాని చేయకుండా సాక్షి ఎవరు? దేవుడే. జాగ్రత్త, దేవుడు సాక్షి. ఎన్నడూ మనము ఒకరినొకరు హాని చేసుకోకూడదు. ఇంకొక మాట అన్నాడు పైన, నీకు నాకు మధ్య జరిగే వాటికంటే వివాహమైనది మొదలుకొని ఉంటున్నారా చాలా మంది? నా భార్య నా ఇష్టం మాట్లాడుతున్నారు చాలా మంది. నా భార్య నా ఇష్టం కాదు, దేవుడు మీకు అనుగ్రహించిన దానమామే.
అయితే మీ ఇద్దరి మధ్య జరిగేదానికి సాక్షి ఎవరు? దేవుడే. నేను తర్వాత మళ్ళీ ఒక మాట చెప్తాను. మరొక మాట చూడండి, సమయాల మొదటి గ్రంథం 20-23 వచ్చిన సాక్షి అంటే ఎవరు? జరిగే వాటికి సాక్షి, ఒకరినొకరు కీడు చేసుకోకుండా ఉండటానికి సాక్షి మాత్రమే కాదు. చూడండి మరొక మాట, 20-23 వచ్చిన సమయాల మొదటి గ్రంథం. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకము చేసుకును. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. వేటికి సాక్షి? మాటలు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నీ భార్యని? నీ సహోదరుని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? మాటలకు సాక్షి ఆయనే. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమునొత్తి లెక్క చెప్పాలి. కిరణ్ భారతి గుర్తుంచుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఆమె నీ భార్య కావచ్చు, ఆయన నీ భర్త కావచ్చు. మీ మాటలకు దేవుడు సాక్షి. జాగ్రత్త, ఒకరినొకరు హాని చేసుకోకుండా, భార్యాభర్తలు ఇరువురు ఒకరి ద్వారా ఒకరికి కీడు తలపెట్టకుండా మీ మధ్య సాక్షిగా ఉండేది ఎవరు? దేవుడే. మాత్రమే కాదు, వినాలి, నీకు ఆమెకు మధ్య జరిగే ప్రతి కార్యానికి ఆయన ఎవరు? సాక్షి. రైట్. మొదటిది వివాహం అంటే ఏంటి? నిబంధన. ఆ నిబంధనకు సాక్షి ఎవరు? దేవుడే. నీ జరిగే వాటికి సాక్షి, మాటలకు సాక్షి, ఒకరినొకరు హాని చేయకుండా ఆయన సాక్షి. అయిపోయిందా? మొదటిది. రెండవది చూడండి, వివాహం అంటే నిబంధన మాత్రమే కాదు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం. దానితో పాటుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం కలిపి చదువుకున్నాం. అది ఎందుకని మీరు అడగగా యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి. ఎవరి పక్షాన? భార్య పక్షాన. భార్యని కాదు, ఎవరు బాధితులో వాళ్ళ పక్షాన. అంతే, బాధితుల పక్షాన. భర్త బాధితులు ఉన్నారు, భార్య బాధితులు ఉన్నారు. తెలుసా? సంఘాలు కూడా ఉన్నాయి. భార్య MBBS భార్య బాధితుల సంఘం ఉంది. ఉన్నాడు ఒక ఆయన, ఆయన పేరు చలసాని ఏదో నేముంది ఆయన పేరు. భర్త బాధితుల సంఘం కూడా ఉంది. వీళ్ళు సపరేట్ విప్లవాలు, అంటే వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు దాని మీద. మొత్తం వెలపైపోయి ఉంది పవర్ అంతా అని పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. భార్య బాధితుల సంఘం ఉన్నారు. ఎవరైనా సభ్యులు ఇక్కడ అంటే రాసుకోలేదు కానీ ఉన్నారు కదా. భర్త బాధితులు కూడా ఉన్నారు, భార్య బాధితులు కూడా ఉన్నారు. గుర్తుంచుకోండి, ఇక్కడ దేవుడు ఎవరి పక్షాన సాక్షి అవుతాడో తెలుసా? ఎవరైతే విసర్జించబడతారో వారికి సాక్షి, ఎవరైతే బాధింపబడతారో వారికి సాక్షి, ఎవరైతే వేధించబడతారో వారికి సాక్షి. అర్థమైందా? సాక్షి. అయితే సాక్షి అయితే ఏం చేస్తాడు? అదే కదా ప్రశ్న. ఇప్పుడు రండి, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలను. ఆ మాట పట్టుకోండి. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. రిమెంబర్ అమ్మా, మాట్లాడదు, మాట్లాడారు. ఆయన దేవుడు తీర్పు తీర్చును. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, వివాహం అన్నది నిబంధన మాత్రమే కాదు, వివాహం అన్నది గృహ నిర్వాహకత్వం. గృహ నిర్వాహకత్వం అంటే నీకు దేవుడు వైవాహిక జీవితాన్ని నీ చేతికి హ్యాండ్ ఓవర్ చేశాడు. మీరు వినాలి. గృహ నిర్వాహకత్వం అంటే మీకు అర్థమయ్యేది చెప్తాను. మీ చేతికి నేను ఒక 1000 రూపాయలు ఇస్తాను. అయ్యా వినయ, అమ్మా విను, మీ చేతికి ఒక 1000 రూపాయలు ఇస్తాను. ఒక 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలకి సాయంకాలానికి నాకు లెక్క చెప్పాలి. అంతే కదా? 1000 రూపాయలకి సాయంకాలానికి లెక్క చెప్పాలి. అంతే. ఎంత ఖర్చు చేశావు, దేనికి ఖర్చు చేశావు. భార్యను గురించి ఏమని రాయబడింది? సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం చేసింది ఎవరు? దేవుడే. భార్యనిచ్చింది ఎవరు? దేవుడే. అమ్మా వినాలి. ఆదాము దగ్గరికి వెళ్ళి, ఆదామా నీకు హవ్వ ఎలా దొరికిందంటే ఏం చెప్తాడు తెలుసా? నాకు తెలియదు,
ఆయన ఆమెను నా దగ్గరకు తీసుకొచ్చాడు అంటది. అంతే అంటాడు ఆదాము. ఏమ్మా నీకు ఎట్లా దొరికాడు ఈయన అంటే, నాకు తెలీదు, దేవుడే నన్ను అక్కడికి నడిపించాడు. అంతే, దేవుడే నన్ను అక్కడికి నడిపించాడు. ఆదాము చేసే పని అదే, అవ్వ చెప్పే మాట కూడా ఒకటే. నీకు ఎలా దొరికింది నీ భార్య అంటే దేవుడు ఇచ్చాడు. 19వ అధ్యాయం మత్తయి సువార్త, 19వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం చూడండి ఒకసారి. 19:6. ఇద్దరు కాక ఏక శరీరమై ఉందరు. అక్కడ ఒక మాటను చూసారా, దేవుడు జతపరచిన వారిని. ఇప్పుడు చెప్పండి, హలో, నీ భార్యను ఎవరిచ్చారు నీకు? చెప్పండి, నీ భార్యను ఎవరిచ్చారు? దేవుడు. కిరణ్, ఆమెను ఎవరిచ్చారు నీకు? గుర్తుపెట్టుకో, సంబంధం చూసింటారు చూడు. వాళ్ళు కాదు, వాళ్ళనొద్దు. మీరు ఇస్తిరి, నేను వద్దంటిని, నాకు చేస్తిరి, కర్మగాలి ఒకటి రెండు చేసినాను నేను. ఇప్పటికీ తిట్టుకుంటారంట, నాకేం తెలుసు వాళ్ళ సంగతి. ఇప్పటికి ఈ రోజుకి తిట్టుకుంటారంట, నన్ను చూస్తే వాళ్ళ కోపం అంట. ఇట్లాంటి వాడిని తీసుకొచ్చి, ఇట్లాంటి దాన్ని తెలిసి ఎట్లా తీసుకొచ్చి అన్నా అని. అందుకని వివాహ సంబంధాలు చూడాలంటే భయం అవుతుంది. ఎవరు తెచ్చింది నీ భార్యను? దేవుడు జతపరిచిన వారు. ఇప్పుడు చెప్పండి, ఆమెను అమ్మా అయ్యా వినండి, ఆమెను అయ్యా నీ దగ్గరికి తెచ్చింది దేవుడే. అమ్మా, ఆయనను నీ దగ్గరకు తెచ్చింది దేవుడే. దీనికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? దేవుడు. దేవుడిచ్చిన దానికి దేవుడు తప్పనిసరిగా లెక్క అడుగుతాడు. శరీరాన్ని ఇచ్చాడు, కొరింథీ 2వ పత్రిక 5:1 ఉంటుంది. దేహముతో జరిగించిన వాటి క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే దేనికి లెక్క చెప్పాలి? నేను నీకు శరీరం ఇచ్చాను, ఎట్లా వాడావని అడుగుతాడు. నీకు వరం ఇచ్చాను, ఎట్లా వాడావని అడుగుతాడు. నీకు ఒక స్థితినిచ్చాను, డబ్బునిచ్చాను, ఎట్లా వాడావని అడుగుతాడు. వినాలి, నేను నీకు నీ పెండ్లి భార్యనిచ్చాను, లెక్క అడుగుతాడు. నేను నీకు భర్తనిచ్చాను, లెక్క అడుగుతాడు. అక్కడ రాయబడింది, దేవుడే తీర్పు తీర్చును. కుటుంబ జీవితము కూడా లెక్కలోకి వస్తుంది. కుటుంబ జీవితాన్ని లెక్కలోకి తెస్తాడు. నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడిన మాట లెక్కలోకి వస్తుంది. నువ్వు తన్నిన తన్ను లెక్కలోకి వస్తుంది. నువ్వు తిట్టిన తిట్టు లెక్కలోకి వస్తుంది. ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. ఆయన తీర్పు తీరుస్తాడు. నీ భర్త పట్ల నువ్వు విశ్వాసఘాతకురాలైతే, అయ్యా నీ భార్య పట్ల నీవు విశ్వాసఘాతకుడవైతే యెహోవా వారి పక్షాన తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, వివాహం అన్నది ఏంటి? ఒకటి నిబంధన, రెండవది ఏంటి? గృహ నిర్వాహకత్వం. ఇది స్టివార్డ్షిప్. ఇది రెండింటికి తేడా ఉంది. వినాలి. ఓనర్షిప్కి స్టివార్డ్షిప్కి వ్యత్యాసం మనకు తెలియాలి. ఓనర్షిప్ అంటే ఏంటో తెలుసా? ఓనర్షిప్ అంటే తెలుసా? ఇది ఓనర్షిప్. నాకు ఇది ఓనర్షిప్. ఏసి నేలకేసి కొడుతుంది. నన్ను ఎవరేం అడగడు. ఎందుకని? ఇది ఎవరిది? నాది. ఇది ఓనర్షిప్. ఇది నాకు దీని మీద అధికారం ఉంది, నా ఇష్టం. దీన్ని నేను ఏమైనా చేస్తాను, నలిపి పడేస్తుంది. నన్ను ఎవరు అడగరు. నా జేబులో 500 రూపాయల నోట్ ఉంటుంది, తీసి చించేస్తా. మీరు ఎవరైనా అడుగుతారా? అడిగిన నా ఇష్టం, నా నోటు అంటాను. స్టివార్డ్షిప్ అంటే ఏంటో తెలుసా? గృహ నిర్వాహకత్వం అంటే ఏంటో తెలుసా? మీకు ఉద్యోగాలు ఇచ్చారు కదా గవర్నమెంట్. నేను 12 గంటలకు పోతానంటే ఒప్పుకుంటారా వాళ్ళు? నువ్వు బాధ్యత వహించాలి. ఇష్టం వచ్చినట్టు నేను ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకుంటారా వాళ్ళు? బాధ్యత వహించాలి. వైవాహిక జీవితము కూడా తీర్పులోనికి వస్తుంది. దేవుడే తీర్పు తీర్చును. మనం ఓనర్స్ అనుకుంటున్నాం. భార్య మీద నేను ఓనర్ అనుకుంటున్నాను, భర్త మీద నేను ఓనర్ అనుకుంటున్నాను. నిజమే, మీరిద్దరు ఏక శరీరమే. నా శరీరం ఇచ్చిన దేవుడు నా శరీరంతో చేసిన వాటికే లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు, మరొక సోదరిని నాకు భార్యగా ఇచ్చినప్పుడు నా భార్య పట్ల నేను ప్రవర్తించేది లెక్కడగడా అయినా దేవుడు తీర్పు తీరుస్తాడు. వివాహం అన్నది గృహ నిర్వాహకత్వం. ఒకటి నిబంధన, రెండవది చివరిది. ఆ మాట చదివి ముగించు. ఆదికాండం 1వ అధ్యాయం
ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూస్తారా? దేవుడు వారిని ఆశీర్వదించును. చాలు, అదొకటే. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, వివాహం అంటే ఏంటి? ఆశీర్వాదం. ఇప్పుడు ఈరోజు వాళ్ళ ఆశీర్వాదములోనికి ప్రవేశించారు. ఎవరెవరైతే పెళ్లి చేసుకున్నారో మీరందరూ ఎవరు? మీరు ఆశీర్వదించబడిన వారు. ఎక్కడ సార్ ఈ ఆశీర్వాదము? పెళ్ళైన 4 నుంచి